హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇంక ఈ వ్లాగ్లో అయితే నేను చాలా హడావుడిగా ఉన్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంకా ఊరికి వెళ్తామన్నమాట. ఇంక ఊరికి వెళ్ళే ముందు ఇల్లంతా నీట్గా సర్దాలి కదా. ఇంకా మార్నింగే రైసు, టమోటా రసం, క్యాబేజీ ఫ్రై, తర్వాత నిన్న చేసిన వంకాయ బజ్జీ ఉన్నిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అవి చేసేసాను. ఇంక చేసేసి ఇంక ఊరికి వెళ్ళాలి కాబట్టి మా అమ్మ బ్లౌజులు ఉన్నాయి, వర్క్ వేయించాను, కంప్యూటర్ వర్క్. ఇంకా అవైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట. వర్క్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా 2 బ్లౌజులకి అయితే వేయించానండి. ఈ 2 బ్లౌజులకు నాకైతే 800 పడింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు చూపించే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకో బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా స్టిచ్ చేసిన తర్వాత నా డ్రెస్ కూడా ఉందండి. ఇంకా అది స్టిచ్ చేసుకొని ఇంట్లో అంతా సర్దేయాలన్నమాట. ఇంకా లంచ్ చేసేస్తున్నానండి. అంటే మార్నింగ్ తినలేదన్నమాట. సేమియా ఉప్మా చేశాను. పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక నేను ఒకేసారి టిఫిన్ చేయకుండా లంచ్ చేసేస్తున్నాను. 11:30కి అయితే తినేస్తున్నాను. నాకు అప్పటికి ఫుల్ ఆకలి అయిపోయిందనమాట. ఇంకా వంకాయ బజ్జీ, క్యాబేజీ ఫ్రై వేసుకొని తినేసిన తర్వాత ఇంకా ఒక బ్లౌజ్ ఉన్నింది, అది స్టిచ్ చేసేద్దామని స్టిచ్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా అది అయిపోతే ఇంకా మిగతా పని చూడాలి ఇంట్లో. అది ఊరికి వెళ్ళాలి అని అనుకుంటే ఇంట్లో ఎక్కడలేని పని అంతా వచ్చేస్తుందండి. అసలు పనే కాదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంక ఈ 2 బ్లౌజులు చూసారా ఎంత బాగున్నాయో కదా. తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనపగింజల పొట్టు అయితే తీస్తున్నాను అనమాట. నైటే నానబెట్టుకున్నానండి 1 kg అనపగింజలు అయితే. ఇంక ఈ గింజల్ని మరుసటి రోజు ఈవినింగ్ అయితే పొట్టు తీస్తున్నాను. అస్సలు టైం లేదనమాట ఈ పొట్టు తీసేదానికి. ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది ఏ పొట్టు. అలా అంటే చాలు పొట్టు వచ్చేస్తుంది. గింజలన్నీ అయితే కూర్చొని ఇలా పొట్టు తీసేసానండి. ఇంకా మరుసటి రోజు అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ఈ కర్రీ చేస్తున్నాను, పితికిపప్పు కర్రీ. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా నైటే చపాతి పిండి కలిపెట్టుకునేస్తానండి. ఇంకా మార్నింగ్ పూరి చేద్దామని నైటే కలిపెట్టేసాను పిండి. ఇంకా ఆ పిండిలో కొద్దిగా పిండి తీసి నైట్కి చపాతీలు చేసేసాను అనమాట. చపాతీలు పల్లీ చట్నీ చేశాను. ఇంకా పెట్టేశాను అనమాట. పిల్లలకి మా ఆయనకి పెట్టేశాను. వీళ్ళైతే డిన్నర్ చేసేసారు. ఇంకా మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసాను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నీట్గా అయితే ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా మార్నింగ్ హడావిడిగా ఉంటాను అనమాట. అస్సలు క్లీన్ చేయడానికి టైం ఉండదు, అందుకు ముందుగానే చేసేసాను. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నా ప్యాకింగ్ అయితే మొదలుపెట్టాను అనమాట ఊరికి వెళ్ళడానికి. ఇంకా పిల్లలు బట్టల కాడి నుంచి మెడిసిన్ వరకు అన్నీ సర్దుకోవాలన్నమాట. అప్పటికే నాకు 11 అయిపోయింది టైము. చూసారా, 11కి మా పిల్లలు హోంవర్క్ రాస్తున్నారు. ఇక్కడే హోంవర్క్ రాసేస్తే ఊరికి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేయొచ్చని ఓపిక్గా కూర్చొని ఇద్దరు హోంవర్క్లు రాస్తున్నారనమాట. అయితే హాలిడేస్ ఇచ్చారు కదా, హోంవర్క్లు అయితే అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ రాస్తున్నారనమాట ఓపిక్గా కూర్చొని. ఇంకా ఊరికి వెళ్ళాలి అంటే నా లగేజ్ కన్నా పిల్లల లగేజే ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళ స్నాక్స్ కానీ, మెడిసిన్ కానీ, బట్టలు కానీ ఇలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా స్నాక్స్ కూడా నేను ప్యాక్ చేసుకుంటున్నాను ఇక్కడే. ఎందుకంటే నాకు అక్కడ దొరకవండి. మా ఇంటి దగ్గర ఏదైనా తినేదానికి కొనుక్కోవాలన్నా 1 కిలోమీటర్ వెళ్ళాలి. మెడిసిన్ కావాలంటే కూడా మనకు సడన్గా దొరకదనమాట. అందుకే నేను మెడిసిన్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. బబ్లుకి అప్పుడప్పుడు చెవి నొప్పి అంటూ ఉంటాడు, లేకపోతే జలుబు చేసిందంటే చెవి నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకే బబ్లు మెడిసిన్ అంతా అయితే తీసుకుంటున్నాను. ఇంకా ప్యాకింగ్ అంతా చేసేందుకు 1:30 అయిపోయిందండి. ఇంక మా పిల్లలు అయితే హోంవర్క్ సగం చేశారు. మా ఖుర్షిద్ చూసారా, ఇంకా 2 హోంవర్క్సే ఉన్నాయి. ఇంకా ఆ 2 రాసేస్తే నాకు హోంవర్క్స్ అయిపోతాయి అన్నమాట అన్నాడు. మా బబ్లు చూసారా హోంవర్క్ రాసేసి డ్యాన్స్ వేస్తున్నాడు. అన్నీ తప్పులే రాసేసాడండి చూస్తే. ఇంకా రాసినవన్నీ ఎరేజర్ చేసి మళ్ళీ రాపియాలన్నమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అండి. మార్నింగే 5కి లేసేసాను. లేచి హెయిర్ ప్యాక్ పెట్టుకొని తలస్నానం చేసిన తర్వాత పితిపప్పు కర్రీ చేశాను. ఇంక ముందు రోజే అనపగింజలు పొట్టు తీసి పెట్టుకున్నాను కదా, ఆ కర్రీ చేసేసాను. ఇంకా పూరీలు చేసేసాను. చూసారా, పూరీలు ముందు రోజు పిండి కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే పూరీలు చాలా మెత్తగా బాగా పొంగుతాయండి. ఇంకా అల్లం అయితే చాలా ఉన్నిందనమాట ఇంట్లో. ఇంక పొట్టు తీసి మిక్సీ పట్టించేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది కదా. ఇంకా మాకు ఆఫ్టర్నూన్కి అయితే ట్రైన్లో తినడానికి క్యారీ అయితే ప్యాక్ చేసుకునేసాను. ఇంకా మార్నింగ్ చేసిన పితికిపప్పు కర్రీనే ఉన్నింది.
ఇంకా రైస్ చేసేసాను. తర్వాత కొద్దిగా రసం ఉన్నింది, ఆ 2 ప్యాక్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. 12కి అంతా బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తానే ఇంక మేము బస్ ఎక్కేయడమే. అంటే మా హస్బెండ్ అయితే రాలేదు, ఇంక మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. నేను మా పిల్లలు మేము ముగ్గురం వెళ్తే తర్వాత మా ఆయనకి హాలిడే ఇచ్చినప్పుడు అయితే వస్తారనమాట. ఇంకా నేను మాత్రమే ఊరికెళ్ళి మా ఆయన మాత్రం ఇంటి దగ్గరే ఉంటే నాకు చాలా దిగులు ఉంటుందన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఇల్లంతా గందరగోళం చేస్తాడండి, అసలు నీట్గానే పెట్టుకోడు. ఎక్కడ వేసిన పేపర్లు అక్కడే పెట్టుంటాడనమాట. అందుకనే ఇంక చాలా గలీజ్ అయిపోతుంది ఇల్లు అని ఒకటే దిగులు ఉంటుందన్నమాట. అందుకే 10 సార్లుగా చెప్పాను, ఇల్లు నీట్గా పెట్టుకో, చెత్త డస్ట్బిన్లో వేయి అని 10 సార్లుగా చెప్పాను. నాకు విసుగు రాలేదు, కానీ మా ఆయనకి విని విని విసుగు వచ్చేసింది అనమాట. ఫైనల్గా అయితే ధర్మవరంకి వచ్చేసామండి. ఎలా అయిపోయిందో చూడు నా ఫేసు. ఇంక మా పిల్లలు చూసారా బాగా అలసిపోయారనమాట. ధర్మవరంకి వచ్చిన తర్వాత నేను ప్యాక్ చేసుకొని వచ్చిన రైస్ అయితే పెట్టేశాను, వీళ్ళకి తినేశారు. తినేసిన తర్వాత ట్రైన్ అయితే 2:20కి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ట్రైన్ కదలతానే వీళ్ళు తినేది అరిగే వరకు కొట్లాడుకుంటూనే ఉన్నారనమాట. ఇంకా అలా కాదని చదువుకోండి రా అని చెప్పి ఒకరికి స్లేటు ఒకరికైతే హోంవర్క్ ఇచ్చానమాట. ఇంక మా బబ్లు అయితే ట్రైన్ అంతా వినిపించేలాగా చెప్తూ రాస్తూ ఉన్నాడు బలంగా. చిన్నగా రాయి, చిన్నగా చెప్పుకోవాలంటే మాత్రం అస్సలు వినలేదనమాట. మా ఖుషిద్ అయితే హోంవర్క్ రాస్తూ ఉన్నాడు. ఇంకా మా బబ్లు స్లేట్లో హోంవర్క్ రాసేసిన తర్వాత బుక్ ఎత్తుకొని చదువుకుంటూ ఉన్నాడు. ఎంత బుద్ధిమంతుడో అని అనుకోవద్దండి. ట్రైన్ దిగే వరకు నా తల అయితే సగం తినేసాడనమాట. ఇంకా మా ఖుషిద్ అయితే చూడండి చాలా డల్గా కూర్చున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడా? హోంవర్క్ అయితే పెన్సిల్తో రాస్తున్నాడు, ఇంకో చేతిలో అయితే పెన్ను పెట్టుకున్నాడు అనమాట. ఆ పెన్ను అయితే ఆ పక్క సందులో పడిపోయిందనమాట, తీసే కాలేదు. ఇంకా పెన్ను పోయింది. ఇంక నాకు హోంవర్క్లు రాయాలంటే ఇంటి దగ్గర పెన్ను లేదు అని మూత అలా పెట్టుకున్నాడు. నేను తర్వాత కొనిస్తాలే అని చెప్పానమాట. తర్వాత హ్యాపీ అయ్యాడనమాట. ఇంకా మదనపల్లికి వచ్చేందుకు ఫుల్ వర్షం అండి, కంటిన్యూగా పడతానే ఉండిందనమాట. మదనపల్లి దాటుకుంటే అస్సలు వర్షమే లేదండి, మదనపల్లిలో మాత్రమే పడతా ఉన్నింది. ఫైనలీ 7:30కి ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంక వర్షం అయితే పడతానే ఉండింది మా ఊర్లో కూడా. ఇంక వర్షంలో తడుచుకుంటూనే వచ్చేసాము అనమాట. ఇంకా మా షహరీని చూసారా, ఈ బుడ్డి దాని కోసం 2 నెలల నుంచి మా బబ్లు అయితే కలవరిస్తూనే ఉన్నాడు, పాప దగ్గరికి ఎప్పుడు వెళ్తాము అని. ఫైనలీ 2 నెలల తర్వాత అయితే వచ్చామన్నమాట ఇంటికి. మా బబ్లు అయితే నిద్ర లేచినప్పుడు, పనుకుండేటప్పుడు పాప దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, చెల్లిని చూడాలి ఇలా అని అడిగేవాడు అనమాట. ఇంకా 2 నెలల తర్వాత వచ్చేందుకు మా బబ్లు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఊరు నుంచి వస్తూ పాప జపమే చేసుకుంటూ వచ్చాడనమాట. వాళ్ళ చెల్లెల్ని తలుచుకుంటూ వచ్చాడు అనంతపురం నుంచి ఇంటికి వచ్చే వరకు. ఇంకా మేము వస్తున్నామని మా చెల్లెలు మా అమ్మమ్మ అయితే కూడా వచ్చారనమాట. ఇంకా ఈ 10 days అయితే మన ఛానల్లో విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.